కనుక ఇది సైకిల్ ఇలా ఉంటుంది. దుష్టుడు ఏం చేస్తాడంటే ముందు దేవుని కార్యాలను డిలే చేస్తాడు, కొంచెం ఆలస్యం అయ్యేటట్టు చేస్తాడు. అప్పుడు మన దగ్గరకు వచ్చేయమంటాడు, చూడు దేవుడు ఇంకా కార్యం చేయటం లేదని మనలో అసహనం పుట్టిస్తాడు. అసహనం పుట్టించినప్పుడు మన పెదవులతో ఏం చేస్తాము, కొన్ని పలకగూడని మాటలు. అందుకని అలాంటి పరిస్థితుల్లో మీరు మౌనముగా ఉండాలి. అంతేగాని దేవుణ్ణి గూర్చి మాట్లాడవలసి వచ్చినప్పుడు మౌనంగా ఉండొద్దు. దేవుని గురించి ఎవరికైనా సువార్త చెప్పే అవకాశం వచ్చింది, అప్పుడు మౌనముగా ఉండడం, స్తుతి చెల్లించానంటే నువ్వేం బహుమానం సంపాదించుకుంటావు? నీకు శ్రమ సంభవించింది, మొరపెట్టుకోవాలి. ఏం లాభం అండి, ప్రార్థన చేసి సంవత్సరం నుంచి చేస్తున్నాం, కార్యం జరగలేదు, నేను ప్రార్థన చేయను అని మౌనంగా ఉండొద్దు. మౌనముగా ఉండవలసిన పరిస్థితి ఎప్పుడో, నీవు నోరు విప్పి మాట్లాడాల్సిన టైం ఎప్పుడో తెలుసుకొని ఉండాలి. సమయోచిత జ్ఞానం ఉండాలి. అలాగూ సమయోచిత జ్ఞానము కలిగి దేవునికి ప్రీతికరమైన మాటలే పలికి, అది స్తుతి కానీ, ఆరాధన కానీ, ప్రార్థన కానీ, దేవునికి ప్రీతికరమైన మాటలే పలికి, దేవునికి దుఃఖం కలిగించే మాటలు ఎప్పుడూ పలకకుండా జాగ్రత్త పడి, దుష్టుడు శోధిస్తున్న టైంలో మనము దేవుణ్ణి గాయపరిచే మాటలు మాట్లాడకుండా మౌనము దాల్చుట, అది దేవునికి స్తుతి చెల్లించుటే అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక.